అమ్మ చేతి వంటకు స్వాగతం. అమ్మ చేతి వంటలో ఈరోజు చేదులేని కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న 1/2 కేజీ కాకరకాయని బాగా వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా కరకర అనేంత వరకు వేయించుకుని పక్కన బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇవి బాగా వేగాలి, లేదంటే చేదు వస్తాయి. ఇప్పుడు అందులోనే మరికొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. ఈ తాలింపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకుని అందులో టేస్ట్కి తగ్గట్టు కారము, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కర్రీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, అలాగే చితక్కొట్టుకున్న కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేదులేని కాకరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.